హలో సునాబ్ అబ్దుల్లా, మీరు ఉన్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా, సిద్రా కేవైసీ ఎవరెవరైతే కంప్లీట్ అనేది చేయించుకున్నారో మీరందరూ మీ కాయిన్స్ ని స్వైప్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, మీ కాయిన్స్ ని స్వైప్ అయితే చేసుకోండి. స్వైప్ కంప్లీట్ అయిన తర్వాత మీ కాయిన్స్ అనేవి వాలెట్ లో యాడ్ అయితే అవుతాయి. అక్కడ నుంచి మీరు సేల్ చేయాలి అనుకుంటే కనుక సేల్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైనా అమ్మాలి అనుకుంటే అమ్ముకోవచ్చు, లేదా మీరు సేఫ్ వాల్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోండి. ఓకేనా, సేఫ్గా సెక్యూర్గా అయితే ఉంటాయి. సో సేఫ్ వాల్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు. సో ఏ రోజు అయితే మీరు స్వైప్ అయితే చేసుకుంటారో ఆ రోజు మీరు సిద్రా కాయిన్స్ అనేవి ఆ సిద్రా కాయిన్స్ మొత్తము సేఫ్ వాల్ వాలెట్కి కానీ మిటామాస్క్ వాలెట్కి కానీ ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోండి. సో అర్థమైందిగా. సో ఎవరైతే కేవైసీ కంప్లీట్ అనేది చేయించుకున్నారో మీరందరూ ఆల్రెడీ ఇంతకుముందు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా కేవైసీ ఇంతకుముందు కంప్లీట్ అయిన వాళ్ళకు తెలుసు స్వైప్ ఎలా చేసుకోవాలి అనేది. సో తెలియని వాళ్ళకు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ అయితే ఇస్తాను. స్వైప్ ఎలా చేసుకోవాలి, స్వైప్ కంప్లీట్ అయిన తర్వాత వాలెట్లో యాడ్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి సేల్ చేయాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు, లేదా సేఫ్ వాల్ వాలెట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోండి. సేఫ్గా సెక్యూర్గా అయితే ఉంటాయి. అలాగే మీరు ఎన్ని కాయిన్స్ మైనింగ్ అయితే చేశారో సిద్రా కాయిన్స్ 1000 కాయిన్స్, 2000 కాయిన్స్, 500 కాయిన్స్, 300 కాయిన్స్, 200 కాయిన్స్, ఇన్ని కాయిన్స్ మైనింగ్ చేశారు. అన్ని కాయిన్స్ మీకు స్వైప్ చేయగానే వాలెట్లో యాడ్ అయితే అవ్వదు. పర్సంటేజ్ వేస్గా అంటే ఇప్పుడు మీరు కేవైసీ అనేది కంప్లీట్ అనేది చేయించుకున్నారు. ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత మీ వాలెట్లో ఒక 300 కాయిన్స్ కానీ 400 కాయిన్స్ కానీ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఒక 300 కాయిన్స్ కానీ 400 కాయిన్స్ కానీ ఉంది అనుకుందాం. మీరు మైన్ చేసిన కాయిన్స్ మొత్తం స్వైప్ చేసుకోగానే మీకు అన్ని కాయిన్స్ మీకు వాలెట్లో యాడ్ అయితే అవ్వదు అనమాట. పర్సంటేజ్ వేస్గా అంటే 80% కానీ 70% కానీ మీకు స్వైప్ అయితే అవుతాయి. అంటే ఎగ్జాంపుల్గా మీ వాలెట్లో అంటే మీరు మైనింగ్ అనేది ఒక 300 కాయిన్స్ కానీ 400 కాయిన్స్ కానీ మైనింగ్ చేశారనుకుందాం. సో అందులో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత అందులో మీకు 80% 85% స్వైప్ అయితే అవుతుంది. అంటే ఒక 200-250 కాయిన్స్ అనేవి మీకు 300 కాయిన్స్ దాకా స్వైప్ అయితే అవుతుంది, వాలెట్లోకి యాడ్ అయితే అవుతాయి అనమాట. అక్కడ నుంచి సేల్ అయితే చేసుకోవచ్చు. మిగతా కాయిన్స్ ఎప్పుడు వస్తాయంటే ఒక వారం తర్వాత, అంటే 7 డేస్ తర్వాత మళ్ళీ స్వైప్ అయితే చేసుకోవచ్చు. అర్థమైందిగా. 7 డేస్కి ఒకసారి మీకు స్వైప్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ 7 డేస్ మొత్తం మీరు మైనింగ్ చేస్తారు కదా, ఈ 7 డేస్లో మనకు ఎన్ని కాయిన్స్ వస్తాయి? 14 కాయిన్స్ అయితే వస్తాయి. ఈ 14 కాయిన్స్ మనము నెక్స్ట్ వీక్ స్వైప్ అయితే చేసుకోవచ్చు. 7 డేస్కి ఒకసారి స్వైప్ చేసుకోవచ్చు, 7 డేస్కి ఒకసారి స్వైప్ చేసుకోవచ్చు. సో పర్సంటేజ్ వేస్గా మనకు కాయిన్స్ అనేవి వాలెట్లో యాడ్ అయితే అవుతాయి. సో అక్కడ నుంచి మీరు సేల్ చేయాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు, లేదా సేఫ్ వాల్ వాలెట్లో కానీ మెటామాస్క్ వాలెట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ డిపాజిట్ చేసి పెట్టుకోండి. సేఫ్గా సెక్యూర్గా అయితే ఉంటాయి. సో అర్థమైందిగా. స్వైప్ ఎలా చేసుకోవాలి అనేది మీకు స్క్రీన్గా డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసి ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం స్వైప్ చేసుకున్న తర్వాత వాలెట్లోకి యాడ్ అయిన తర్వాత బై అండ్ సేల్ ఎలా చేయాలి, అంటే వేరే వాళ్ళకు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్లో వదిలేస్తాను. మా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. మీరు ఒకసారి చెక్ చేసి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలనేది ఆ వీడియో అయితే చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. సో అర్థమైందిగా. ఫస్ట్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీ పేరు పక్కన గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంటుంది కదా, అండర్ రివ్యూలో ఉన్న వాళ్ళందరికీ సో అప్రూవ్ అని వస్తుంది, మీకు అప్రూవ్డ్ అనే వస్తుంది. అర్థమైందిగా. కేవైసీ చేయించుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అండర్ రివ్యూలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి కేవైసీ అనేది అప్రూవల్ అనేది చేయించుకోండి. ఓకే, సో నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తా ఏం చేయాలనేది. ఇక్కడ కింద వాలెట్ అని ఉంది కదా, సో వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో సిద్రా స్వైప్ అని ఉంటుంది. పైన ఇక్కడ మీ పేరు కానీ డిఫాల్ట్ వాలెట్ అని ఉంది కదా ఇక్కడ పైన. సో ఇక్కడ నా పేరు అయితే కనిపిస్తుంది యాక్చువల్గా ఎంఎంజీ అబ్దుల్లా అని. ఇక్కడ మీకు డిఫాల్ట్ అని ఉంటుంది. కింద 000 USDT అని ఉంటుంది. దానిపైన SDA అని ఉంటుంది. SDA దగ్గర కాయిన్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి. ఇప్పుడు స్వైప్ చేయగానే మీకు ఎమ్మడే సిద్రా స్వైప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్లో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ స్వైప్ టోకన్స్ అని వస్తుంది. ఇక్కడ చెక్ చేయండి. గ్రీన్ కలర్లో 180 SDA అనేది నాకు స్వైప్ అయితే అవుతుంది. ఇక్కడ టోటల్గా 300 చిల్లర కాయిన్స్ నేను మైనింగ్ చేశా. సో అందులో 180 కాయిన్స్ అనేవి నాకు ఇక్కడ స్వైప్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ కింద స్వైప్ టోకన్స్ మీద క్లిక్ చేయండి. స్వైప్ టోకన్స్ మీద క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ అయితే అవుతుంది అనమాట. సక్సెస్ఫుల్గా మీకు స్వైప్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీ వాలెట్లో యాడ్ అయితే అవుతాయి ఈ కాయిన్స్ మొత్తం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రాసెసింగ్లో అది కనిపిస్తుంది. సో ఈ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ కాయిన్స్ మొత్తం వాలెట్లో యాడ్ అవుతాయి. కింద ఇక్కడ మైనింగ్ చేస్తాం కదా మనము, దాని కింద బ్యాలెన్స్ అని ఉంటుంది. సో దీని కింద కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా యాడ్ అయితే అవుతాయి అనమాట. సో అర్థమైందిగా. మళ్ళీ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ సిద్రా స్వైప్ మీద క్లిక్ చేయండి. సిద్రా స్వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్వైప్ అనే ఆప్షన్ దగ్గర 7 డేస్ అని మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, 7 డేస్ అని కనిపిస్తుంటుంది. మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ స్వైప్ చేయగానే మళ్ళీ కాయిన్స్ అనేవి మీకు వాలెట్లో యాడ్ అయితే అవుతాయి. 7 డేస్కి ఒకసారి మీరు స్వైప్ చేస్తూ ఉండాలి. ఎన్ని కాయిన్స్ మీరు మైనింగ్ చేస్తారో అన్ని కాయిన్స్ మీకు వాలెట్లో యాడ్ అయితే అవుతూ వస్తూ ఉంటాయి. ఓకే, సో అక్కడ నుంచి మీరు సేల్ చేయాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు, లేదా ఎప్పటికప్పుడు మీరు సేఫ్ వాల్ వాలెట్లో కానీ మిటామాస్క్ వాలెట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఓకే, సేఫ్గా సెక్యూర్గా అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నా. సో అర్థమైందిగా. సిద్రా కేవైసీ అనేది
మా ఎంఎంజీ ఆఫీస్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. మన ఇండియాలో బీహార్ అతనికి వచ్చింది. సో బీహార్ అతని దగ్గర నుంచి నేను ఏజెన్సీ అయితే తీసుకున్నాను. సో మీ అందరికీ అయితే తెలుసు కదా. సో సిద్రా కేవైసీ ప్రాసెస్ అనేది ఇలా పెట్టకుండా ఉండాల్సింది. ఎందుకంటే సో నేను కర్నూలులో అయితే ఉంటాను. మా ఆత్మకూరులో మా ఆఫీస్ కదా, మెయిన్ ఆఫీసు నేను ఉండేది. సో హైదరాబాద్లో ఒక ఆఫీస్ అయితే ఉంది. సో ఈ 2 ఆఫీస్లో మనము సిద్రా కేవైసీ అనేది అప్రూవల్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఇంత దూరం వచ్చి సిద్రా కేవైసీ చేయించుకోవాలంటే చాలామందికి బాధ ఇస్తుంది. ఎందుకంటే విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి, ఇటు తిరుపతి నుంచి వచ్చి సిద్రా కేవైసీ చేయించుకోవాలంటే ట్రావెలింగ్ ఖర్చు, రాను పోను జర్నీ, అలాగే ఈ ఫుడ్డు, మళ్ళీ జర్నీ ఎస్టు, ఇంత ఖర్చు పెట్టి వచ్చి మళ్ళీ సిద్రా కేవైసీ ఛార్జ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఛార్జ్ అనేది పే చేయాలి అంటున్నారు వీళ్ళు. 100 సిద్రా కాయిన్స్ అనేవి కంపెనీకి ఇవ్వాలి. సో నాకు ఎవరైతే ఈ ఏజెన్సీ అయితే ఇచ్చాడో బీహార్ అతనికి నేను 100 కాయిన్స్ అయితే ఇవ్వాలి. అంటే టోటల్ 200 కాయిన్స్ అనేవి నేను వీళ్ళకి పే చేయాలి. ఒక కేవైసీ అనేది అప్రూవల్ చేస్తే అతను నా సైడ్ నుంచి 200 కాయిన్స్ అనేవి నేను అతనికి పే చేయాలి. 200 సిద్రా కాయిన్ అనేది అతనికి పే చేయాలి నేను. ఎక్కడి నుంచి వచ్చి కేవైసీలు అనేది చేయించుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కాబట్టి చాలామంది చేయించుకోరు. ఎక్కడి నుంచి వచ్చి చేయించుకోవాలంటే కుదరదు. మెయిన్ థింగ్ కుదరదు. చేయించుకుంటారనుకోండి, ఫీజు అనేది చెల్లించి చేయించుకుంటారనుకోండి. బట్ అంత దూరం నుంచి వచ్చి 4,000 3,000 ఖర్చు పెట్టుకొని వచ్చి చేయించుకోవాలంటే కుదరదు. మగవాళ్ళు ఉంటే చేయించుకుంటారు, ఎలాగో అలా వచ్చి చేయించుకుంటారు. ఆడవాళ్ళు ఎలా రావాలి? అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు చేయించుకోవాలంటే కష్టం కదా. సిద్రా వాళ్ళు అలా కాకుండా ఏం చేయాల్సిందంటే, రూబీ వాళ్ళు పెట్టారు కదా, 24 అవర్స్కి కేవైసీ అప్రూవ్ చేయాలంటే 4 RBL కాయిన్స్, 48 అవర్స్కి అప్రూవల్ అవ్వాలంటే 2 RBL కాయిన్స్. సో వాళ్ళు ఇలా 4 కానీ 2 కాయిన్స్ కానీ తీసుకుని కేవైసీ అనేది అప్రూవల్ అనేది చేస్తారు. సో ఆ ప్రాసెస్ పెట్టాల్సింది వీళ్ళు. సిద్రా వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ పెట్టి ఉంటే బాగుండేది నాకు తెలిసి. సో మేబీ వీళ్ళు ఏమనుకున్నారంటే మల్టిపుల్ ఐడీస్ అనమాట. అంటే నేను ఉన్నాను, నాకు ఒక 4-5 మొబైల్స్ ఉన్నాయి. 4-5 మొబైల్స్లో నా ఒకే ఆధార్ కార్డు, ఒకే ఐడితో అకౌంట్ క్రియేట్ అయితే చేసి మైనింగ్ చేసుకోవచ్చు కదా. అలా మల్టిపుల్ ఐడీస్ అనేది చేసుకుని మైనింగ్ కేవైసీలు అనేది చేసుకుంటూ ఉన్నారు అనేది వాళ్ళ ఒక మైండ్ ఇంటెన్షన్తో వాళ్ళు ఈ ఫిజికల్ కేవైసీ తీసుకొచ్చారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు ఏమనుకుని తీసుకొచ్చారో అర్థం అవ్వట్లేదు నాకైతే. సో ఎందుకంటే ఈ ఫిజికల్ కేవైసీ బాగానే ఉంటుంది అనుకోండి, ఎవరి పేరు మీద అకౌంట్ అయితే ఉందో వాళ్ళే వచ్చి కేవైసీ చేసుకోవడం అనేది బాగానే ఉంది. కాకపోతే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా చేయించుకోవాలి? చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా. అక్కడ నుంచి వచ్చి చేయించుకోవాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఆడవాళ్ళకు ముఖ్యంగా ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అలా కాకుండా వేరే విధంగా ఆన్లైన్ ప్రాసెస్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు కంపెనీ అతనికి 100 కాయిన్స్ పే చేయాలి నేను. ఇప్పుడు బీహార్ అతనికి 100 కాయిన్స్ పే చేయాలి సిద్రా. సో డైరెక్ట్గా కంపెనీ 100 కాయిన్స్ తీసుకొని అందులో నుంచి ఒక సిస్టమ్ అప్డేట్ చేసి సో కేవైసీ అప్రూవల్ చేయాల్సింది. ఈ ప్రాసెస్ తీసుకురావాల్సింది బాగుండేది. ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారానే కేవైసీ చేయించుకున్న వాళ్ళు. 100 కాయిన్స్ పోయినా కొద్దిగా అనిపించదు కదా. ప్రతి ఒక్కరు ఇంట్లోనే కూర్చొని కేవైసీలు అనేది కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. ఈజీగా అయిపోయేది. అందరూ కేవైసీలు జస్ట్ ఒక 1 వీక్లో 2 వీక్స్లో అందరూ చేయించుకున్న వాళ్ళు. ఒక వీడియో చేసి పెడితే నేను అందరూ చేసుకుంటారు. ఈజీ ప్రాసెస్ అనమాట. సో అంత దూరం వచ్చి ఖర్చు పెట్టుకొని వచ్చి చేయించుకోవాలంటే చాలామంది చేయించుకోరు. ఈ ప్రాసెస్ అలా కాకుండా వేరేగా నేను ఇప్పుడు చెప్పినట్టు 100 కాయిన్స్ కంపెనీ తీసుకుని డైరెక్ట్గా కేవైసీ అప్రూవల్ చేస్తే బాగుంటుంది. సో అర్థమైందిగా. సో ఎలాగో సెంటర్స్ అయితే ఇచ్చింది, సిద్రా కేవైసీ ఫిజికల్ సెంటర్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా తప్పదు, వచ్చి చేయించుకోవాల్సిందే. ఎంత దూరమైనా చేయించుకోవాల్సిందే. అనుకున్న వాళ్ళు చేయించుకోండి, లేదా వద్దులే అనుకుంటే వదిలేండి. ఓకే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు ట్రస్టెడ్గా జెన్యున్గా అనిపిస్తేనే వచ్చి చేయించుకోండి. ఎందుకంటే రేపు అన్లిమిటెడ్ సప్లై ఇది. లిస్టింగ్ అయిన తర్వాత కూడా మైనింగ్ అనేది కంటిన్యూ అయితే ఉంటుంది. సో లిస్టింగ్ ప్రైస్ చెప్పాను కదా, 0.5తో స్టార్టింగ్, అంటే 50 రూపాయలతో కాయిన్ లాంచ్ చేయబోతున్నారు. సో అక్కడి నుంచి కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే కనుక పంప్ అవ్వచ్చు లేదా డంప్ అవ్వచ్చు. సో అర్థమైందిగా. కేవైసీ అనేది చేయించుకోవాలి అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేసుకోండి, వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత అండర్ రివ్యూలో అయితే ఉంటుంది. అండర్ రివ్యూలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ కేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండర్ రివ్యూలో అయితే ఉండాలి. అండర్ రివ్యూలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి కేవైసీ అనేది చేయించుకుంటే జస్ట్ 5 మినిట్స్లో మీకు కేవైసీ అనేది అప్రూవల్ అయిపోతుంది. ఓకే, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోకుండా, వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోకుండా వస్తే మాత్రం లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ కేవైసీ అప్రూవల్ చేయాలంటే లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది. మీరు ఫస్టే వచ్చే ముందరనే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుని వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని రండి. ఓకే, సో అర్థమైందిగా. ఇది అనమాట. సో నెక్స్ట్ లిస్టింగ్ అయిన తర్వాత మంచి ప్రైస్కి అయితే వెళ్ళొచ్చు నాకు తెలిసి. $2, $1, ఏదేమైనా $1 మాత్రమే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి. అబ్బా ఎక్కువ అయితే పెట్టుకోమాకండి. $1 ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి. $50తో లిస్టింగ్ అయితే అవుతుంది.
సో అక్కడ నుంచి పంప్ అయితే అవుతుంది, $2-3 వరకు పంప్ అయితే అవుతుంది. సో అప్పుడు అందరు సేల్ చేసేసుకోండి, ఓకేనా. $2 $3కి ఎప్పుడైతే రీచ్ అయితే అవుతుందో అప్పుడు మీరు అందరూ సేల్ అయితే చేయండి. మళ్ళీ $5కి $10కి వెళ్తుందేమో అని అలాగే మీరు కాయిన్స్ పెట్టుకోమాకండి. $2కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో $3కి $2కి, సో అప్పుడు అన్ని కాయిన్స్ సేల్ అయితే చేయండి ఎక్స్చేంజ్లో, ఓకే. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.